ట్రంప్ కారణంగా కొద్ది రోజుల్లో 8,000 కోట్లు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు. ఈ రోజు కనీసం రేకొని దిక్కులేదు. ట్రంప్ గారు నిన్న అలా ప్రకటించాడు. ఈ వెంటనే మా మార్కెట్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా రేటు వెంటనే ఒక్కసారిగా తగ్గించేశారు. దీని గురించి ఏ ఒక్క పెద్ద మీడియా ఛానల్ కవర్ చేయడం లేదు. మన మీడియా ఛానల్స్ అన్ని పచ్చళ్ళ పంచాయతీ గురించి బిజీగా ఉన్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ రైతులు పడుకోవడం లేదు. ట్రంప్ టారిఫ్ కారణంగా మన రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సీ పోర్ట్స్ వద్ద మన ఇండియన్ ప్రాన్స్ ను ఆపేశారు. అసలు ట్రంప్ కారణంగా మన రైతులు ఎలా నష్టపోయారు అనే చెప్పే ముందు అసలు ఏం జరిగిందో చెప్పాలి. మన రైతులు ఒక్కటే కాదు, ఈ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో చాలా మంది భారతీయ పెట్టుబడిదారులు నష్టపోయారు. కొద్ది నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు భారతీయులు, ముఖ్యంగా చిన్న పెట్టుబడిదారులు నష్టపోయారు. ఇక్కడ ఇండియా ఒకటే కాదు, 2008 క్రాష్ తర్వాత అత్యంత దారుణంగా చైనా స్టాక్ మార్కెట్ 6% కు కూలిపోయింది. జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఈ రోజును చాలా మంది 1987 బ్లాక్ మండే రోజుతో పోలుస్తున్నారు. 1987లో ఒక్క రోజులో అమెరికా $1.7 ట్రిలియన్ నష్టపోయింది. అందరి ఇళ్లను కూల్చిన అమెరికా ఏమైనా బాగుపడిందా అంటే ఏప్రిల్ 2 రోజు అమెరికా 20 నిమిషాల్లో 180 లక్షల కోట్లు నష్టపోయింది. మొన్న చైనా రివర్స్ టారిఫ్ విధించిన తర్వాత ఇంకొక 360 లక్షల కోట్లు అమెరికా నష్టపోయింది. ఇలాన్ మస్క్ $130 బిలియన్, జెఫ్ బెజోస్ $45 బిలియన్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ ఇలా అందరూ నష్టపోయారు. వారెన్ బఫెట్ ఈ పెద్దాయన తప్పిస్తే ప్రపంచం మొత్తం డబ్బులు నష్టపోతోంది. చరిత్ర ఈ రోజు వారెన్ బఫెట్ పేరు మీద గుర్తుపెట్టుకుంటుంది. వారెన్ బఫెట్ పోర్ట్ఫోలియో $12 బిలియన్ లాభంతో దూసుకుపోతోంది. వారెన్ బఫెట్ చాలా తెలివైన వారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ట్రంప్ గెలుస్తున్నాడు అని గ్రహించి బఫెట్ $134 బిలియన్ విలువ గల స్టాక్స్ ను అమ్మేశాడు. అప్పుడు అందరూ వారెన్ బఫెట్ ను పిచ్చోడు అనుకున్నారు. ట్రంప్ గెలుపు తర్వాత యాక్చువల్లీ యుఎస్ స్టాక్ మార్కెట్ పుంజుకున్నా కూడా వారెన్ బఫెట్ స్టాక్స్ ను అమ్మేశాడు. వారెన్ ఫ్యూచర్ ను ఆలోచించాడు. ఈ రోజు రాబోతోంది అని గ్రహించి ముందే అమ్మేశాడు. తన స్టాక్స్ అమ్మి డబ్బులు తన ట్రెజరీలో పెట్టుకున్నాడు. ఏవైతే స్టాక్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉంటాయో అటువంటి కొన్ని స్టాక్స్ను పెట్టుకున్నాడు. ఇప్పుడు లాభాల్లో ఉన్నాడు. ట్రంప్ గెలుపు కోసం 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఇలాన్ మస్క్ దానికంటే డబుల్ నష్టపోయాడు. డోజ్ అనే ఒక టీంను స్థాపించి ఇలాన్ మస్క్ అనవసరమైన అధికారులను ఉద్యోగాల నుండి తీసివేశాడు. యుఎస్ఏడ్ను క్యాన్సిల్ చేశాడు. మైక్రో మేనేజ్మెంట్ చేసి $1 ట్రిలియన్ అమెరికాకు సేవ్ చేశాడు. కట్ చేస్తే ఏప్రిల్ 2 రోజు ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్ గేమ్ స్టార్ట్ చేశాడో అప్పటి నుండి అమెరికా 6 రెట్లు అంటే $6.6 ట్రిలియన్ నష్టపోయింది. వీటన్నిటికీ కారణం డొనాల్డ్ జే ట్రంప్. ఇతను తీసుకొచ్చిన టారిఫ్ యుద్ధం కారణంగా ఆంధ్రప్రదేశ్ రైతులతో పాటు అమెరికన్ స్టాక్ ఇన్వెస్టర్స్ నష్టపోతున్నారు. ఇక్కడ జేబీ మోర్గన్, గోల్డ్మాన్ సాక్స్ వంటి పెద్ద ఫినాన్షియల్ ఎక్స్పర్టీస్ కలిగిన కంపెనీస్ రెసిషన్ రాబోతోంది, బ్లడ్ బాత్ రాబోతోంది అని ప్రిడిక్ట్ చేశారు. ఈ భయం కారణంగానే ఇన్వెస్టర్స్ డబ్బులు ఎత్తేస్తున్నారు. స్టాక్ మార్కెట్ అనేది భయంతో కూడుకున్న ఒక గేమ్. ఎవరైనా రెసిషన్ వస్తోంది అంటే అమ్మేయండి అని అమ్మేస్తారు. స్టాక్స్ అన్నీ ఒకేసారి సడన్గా అమ్ముడు పోయేసరికి మిగతా వారు కూడా అమ్మేస్తారు. ట్రంప్ ఏమని ట్వీట్ చేశాడు? అమెరికాకు ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బును నేను ట్రీట్ చేస్తున్నాను, ఇప్పుడే మందులు ఇచ్చాను, ఈ మందులు కొద్ది రోజుల వరకు చేదుగా ఉంటాయి, ఆ తర్వాత జబ్బు నయం అవుతుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నాడు. అంటే ట్రంప్ సింపుల్గా కొద్ది రోజుల తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ జేబీ మోర్గన్, గోల్డ్మాన్ సాక్స్ లేవనెత్తని ఒక పెద్ద సమస్య సోషల్ మీడియాలో అమెరికన్ ప్రజలు లేవనెత్తుతున్నారు. అదేంటి అంటే ట్రంప్ వియత్నాం పైన 34% టారిఫ్ వేశాడు. అమెరికా వియత్నాం నుండి బట్టలు కొంటుంది. ఈ టారిఫ్ కారణంగా వియత్నాం నుండి బట్టలు కొనడానికి లేదు. ఈ బట్టలను అమెరికాలోనే ఉత్పత్తి చేయాలి. అమెరికాలో ఉత్పత్తి చేయడానికి, బట్టల ఫ్యాక్టరీలో పనిచేయడానికి అమెరికన్స్ రెడీగా ఉన్నారా? లేరు. ఇక్కడ నేను బ్లూ కాలర్ జాబ్స్ను, లేబర్ లేదా వర్కర్ జాబ్స్ను తక్కువ చేసి మాట్లాడడం లేదు. దయచేసి ఐఎమ్ సారీ. ఫ్యాక్టరీస్లో, అగ్రికల్చర్లో, ఫార్మాలో పనిచేయడానికి బ్లూ కాలర్ వర్కర్స్ కావాలి. ప్రస్తుతం అమెరికాలోని కొంతమంది యువత యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లో రీల్స్ చేసి స్టైల్గా రోజుకు 4 గంటలు పనిచేసి జిమ్కు వెళ్ళి ప్రోటీన్ తాగి ఫ్యాన్స్తో లైవ్ చాట్ చేసి ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ చేసి పడుకుంటున్నారు. ఇంకో కొంతమంది సాఫ్ట్వేర్ యాప్స్ను డెవలప్ చేయాలి, ఆంట్రప్రెన్యూర్షిప్ చేయాలి, తొందరగా రిటైర్ అవ్వాలి, లావిష్గా లైఫ్ను లీడ్ చేయాలి అనుకుంటున్నారు. ఫ్యాక్టరీస్లో గంటల తరబడి పనిచేయడానికి అమెరికన్ యువత రెడీగా లేరు. ఇవన్నీ కాదు, మన ఇండియన్ యువతే రెడీగా లేరు. నేను ఎన్నో ఏళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేశాను. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో బ్లూ కాలర్ వర్క్స్ చేయడానికి బీహార్, అస్సాం, ఒడిశా నుండి చిన్నోళ్ళను ఎత్తుకురావాలంటే
లోకల్ యువత ఇలాంటి పనులు చేయడానికి రెడీగా లేరు. కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. చెన్నైలో హిందీ మాట్లాడొద్దు అని పెద్ద పెద్ద మాటలు అంటారు కదా. చెన్నైలో కన్స్ట్రక్షన్ పనులు చేస్తోంది బీహారీలు, ఒడిశాకు చెందిన ప్రజలే. రేపు ఈ బీహారీలు కూడా రారు. బంగ్లాదేశ్ లేదా నేపాల్ లేదా శ్రీలంక నుండి బ్లూ కాలర్ వర్కర్స్ ను తీసుకొచ్చే పరిస్థితి రాబోతోంది. ట్రంప్ కాన్ఫిడెన్స్ చూడండి. అమెరికాలో ఫ్యాక్టరీస్ పెడతాడంట. 1970లో అమెరికా చైనాతో బ్రోమాన్స్ ఎందుకు చేసింది? చీప్ వర్క్ ఫోర్స్ కోసమే కదా. 1990sలో అమెరికా ఐటీ సాఫ్ట్వేర్ కోసం ఇండియాతో ఎందుకని చర్చలు చేసింది? చీప్ ప్రైస్లో తెలివైన రిసోర్సెస్ ఇండియాలో ఉంటారు కాబట్టే ఇండియాతో బ్రోమాన్స్ చేశారు. ట్రంప్ ఫండమెంటలీ చాలా తప్పులు చేశాడు అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అమెరికా బబుల్ తొందరలోనే బస్ట్ అయ్యేలా ఉంది. లెట్ ఇట్ బస్ట్ అని చెప్పి ఇన్వెస్టర్స్ డబ్బులను ఎత్తేస్తున్నారు అంతే. ట్రంప్ ఏం చేశాడు? ఇండియా పైన 26% టారిఫ్ వేశాడు. దీంతో మన ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే ప్రాన్స్ను పోర్ట్స్లోనే ఆపేశారు. ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి. ట్రంప్ టారిఫ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఫార్మర్స్ కొద్ది రోజుల్లో 8,000 కోట్లు నష్టపోయారు. ట్రంప్ కారణంగా ఎక్కడో విశాఖపట్నం, ప్రకాశం డిస్టిక్లో ఉన్న రైతులు బాధపడుతున్నారు. రీసెంట్గా మనోళ్ళలో చాలామంది పచ్చళ్ళ పంచాయతీలో బిజీగా ఉన్నారు. ఇవన్నీ మీకు తెలియదు. ఇలాంటి ఎన్నో విషయాలు జరిగాయి. మన ఏపీ ఆక్వా ఫార్మర్స్, మన రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏపీ ఫార్మర్స్ గురించి ఏ ఒక్క పెద్ద మీడియా ఛానల్ సరిగ్గా కవర్ చేయడం లేదు. నేను చెప్తా వాళ్ళ బాధ గురించి. నేను చెప్తా అసలేం జరిగింది అంటే, ఇండియా నుండి అమెరికాకు ప్రాన్స్ సప్లై అవుతాయి. ప్రతి ఇయర్ దాదాపు 80,000 కోట్ల వ్యాపారం ఒక ఇండియా అమెరికా మధ్య జరుగుతుంది. ఇందులో దాదాపు 30,000 కోట్ల విలువ గల ప్రాన్స్ ఒక ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఫార్మర్స్ ద్వారా అమెరికాకు వెళ్తాయి. ఇది ఏపీ ఫార్మర్స్కు $1 బిలియన్ బిజినెస్. అక్కడి ఫార్మర్స్ ఒక మాట ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ప్రాన్స్ కల్టివేట్ చేస్తాము, పోతే 1,00,000 వస్తే 10 లక్షలు అంటూ ఉంటారు. కానీ ట్రంప్ కారణంగా డబ్బులు పోతున్నాయి. ప్రాన్స్లో 3 వెరైటీస్ ఉంటాయి. 100 కౌంట్ ప్రాన్స్, 40 కౌంట్, 30 కౌంట్ ప్రాన్స్ అని. దీని యొక్క ధరలు అందాజుగా 240, 360, 460 పర్ కిలో ఉంటుంది. ఏప్రిల్ 2న ట్రంప్ ఒక బాంబ్ వేశాడు. ఇండియా పైన 26% టారిఫ్ విధించాడు. దీంతో మన ప్రాన్స్కు టారిఫ్ యాడ్ అయ్యాయి. ప్రాన్స్ ధరలు 26% చొప్పున పెరిగాయి. అంటే 100, 40, 30 కౌంట్ ప్రాన్స్ యొక్క ధరలు 310, 450, 579 చొప్పున పెరిగాయి అన్నమాట. ఇలా పెరగడంతో యూఎస్ మార్కెట్లో మన ప్రాన్స్ యొక్క ధరలు కాస్ట్లీ అయ్యాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి కేజీకి 40-50 రూపాయలు రేట్లు తగ్గించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎక్స్పోర్టర్లో కొంటామని చెబుతున్నారు. ఇప్పుడు మనకు పండి రొయ్యలేని ఒక అమెరికా కాదు కదా, మిగతా దేశాలకు కూడా, మిగతా కంట్రీస్ కూడా వెళ్తాయి. కానీ ఈ అమెరికా వంకతోటి రేట్లు తగ్గించి ప్రజెంట్ కొన్ని కంపెనీలు అయితే అలా ఏం కొనట్లేదు. కొన్ని కంపెనీలు చిన్న కౌంట్లు 100 కౌంట్ 220 రూపాయలు కొన్ని కంపెనీలు కొంటున్నాయి. ఇదే ట్రంప్కు కావాల్సింది. ట్రంప్ ఇక్కడే దెబ్బ కొట్టాలి అని చూస్తున్నాడు, దెబ్బ కొట్టాడు. దీంతో యూఎస్ కంపెనీస్ మన ప్రాన్స్ను కొనడం లేదు. ఈక్వెడార్ దేశానికి ట్రంప్ కేవలం 10% టారిఫ్ విధించాడు. సో ఈక్వెడార్ దేశం ఆక్వా ఫార్మర్స్ ప్రాన్స్ను 100, 40, 30 కౌంట్ ప్రాన్స్ను కేవలం 250 నుండి 300 రూపీస్లో అమ్ముతున్నారు. ఆబ్వియస్గా అమెరికన్ కంపెనీస్ తక్కువ ధర ఉన్న ప్రాన్స్నే కొంటారు కాబట్టి ఇండియన్ ఆక్వా ఫార్మర్స్ నష్టపోయారు. అమెరికన్ కంపెనీస్ అన్నీ ఈక్వెడార్ ప్రాన్స్నే కొంటున్నారు. ఇప్పుడు మన ఏపీ ఫార్మర్స్ తాము కల్టివేట్ చేసిన ప్రాన్స్ను ఎక్కడికి తీసుకువెళ్తారు? వెంటనే దీన్ని అమ్మేయాలి, లేకపోతే చెడిపోతాయి. దీంతో ప్రాన్స్ను తక్కువ ధరలో మన ఫార్మర్స్ అమ్ముతున్నారు. కళ్ళల్లో నీళ్లు పట్టుకొని ఏడుస్తున్నారు. సప్లై పెరిగిపోయింది, డిమాండే లేదు. ఈ ఇష్యూ గురించి ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ సెక్రటరీ జి సుబ్బరాజు గారు బాధపడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడో వాషింగ్టన్లో కూర్చున్న ఒక వ్యక్తి తీసుకున్న డిసిషన్ ఏపీలో ఉన్న రైతులకు నష్టాన్ని కలగజేసింది. మనలో చాలామంది ఎందుకు బ్రదర్ జియో పాలిటిక్స్ గురించి వీడియోస్ చేస్తావు, మన రీజనల్ ఇష్యూస్ గురించి కూడా చెప్పు అంటారు. నేను రీజనల్ ఇష్యూస్ను కవర్ చేస్తున్నా. అయితే జియో పొలిటికల్ డిసిషన్స్ అనేవి ఇండైరెక్ట్గా ఆంధ్ర, తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో ఉన్న రైతులపైన ప్రభావం తీసుకొస్తాయి అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. మనం మొదటి నుండి చెబుతూనే ఉన్నాం, ట్రంప్ టారిఫ్ కారణంగా భారతీయ ఎగుమతులపైన ప్రభావం పడుతుంది అని. ప్రాన్స్ను కల్టివేట్ చేసేవారు జాగ్రత్తగా మార్కెట్ను అబ్జర్వ్ చేయండి. అమెరికా ప్రాన్స్ను ఈక్వెడార్, చిలీ నుండి ఇంపోర్ట్ చేసుకుంటోంది. మన ప్రాన్స్ను కొనడం లేదు. దీన్ని అండర్లైన్ చేసుకోండి. మనకు డిమాండ్ ఉండదు. మనలో ఎవరైనా బట్టలు ఉత్పత్తి చేయడం, బాస్మతి రైస్ ఉత్పత్తి చేయడం, మొబైల్ పార్ట్స్ ఉత్పత్తి చేస్తూ ఉంటే ఈ ఫీల్డ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా మార్కెట్ను గమనించండి. వియత్నాం పైన ట్రంప్ 46% టారిఫ్ వేశాడు. ట్రంప్ దెబ్బకు భయపడి వియత్నాం కాళ్ళ బేరానికి వచ్చింది. అమెరికా వస్తువులపైన టారిఫ్ను తొలగించింది. ఇప్పుడు అమెరికా వియత్నాం పైన కేవలం 10% టారిఫ్ వేయాలి అనుకుంటోంది. దీంతో వియత్నాం ద్వారా అమెరికాకు వెళ్ళే బట్టలు, మొబైల్ పార్ట్స్,
బాస్మతి రైస్ చీప్ అవుతాయి. మన మార్కెట్ను వియత్నాం తినేస్తుంది. అమెరికన్ ప్రజలందరూ ఇండియన్ ప్రోడక్ట్స్కు బదులు వియత్నాం ప్రోడక్ట్స్ను కొంటారు. మనం నష్టపోతాం. ప్రస్తుతం భారత్, ఇజ్రాయెల్, వియత్నాం, ఆస్ట్రేలియా ఇటువంటి 50 దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. మేబీ ట్రంప్ మనపైన టారిఫ్ను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి రానున్న రోజుల్లో అప్డేట్ ఇస్తా. చైనా అమెరికా పైన రివర్స్గా 34% టారిఫ్ను విధించింది. ఇక్కడ అమెరికా చైనా మధ్య వ్యాపార యుద్ధం మొదలైంది. అమెరికా 34% టారిఫ్ వేస్తే చైనా కూడా బరాబర్ 34% టారిఫ్ను విధించింది. ఈ ఇద్దరి గొడవల్లో ఇండియాకు ఆపర్చునిటీ ఉంది. చైనా అమెరికాకు ఎలక్ట్రికల్ మిషనరీ, ప్రింటెడ్ సర్క్యూట్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, మైక్రో చిప్స్, టీవీ, రేడియో, ఎయిర్ కండిషనర్స్, రెఫ్రిజిరేటర్స్, డొమెస్టిక్ అప్లయన్సెస్, ఫుట్వేర్ ఇలాంటి వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఫర్నిచర్, హౌస్ హోల్డ్ గూడ్స్, ప్లాస్టిక్, కిచెన్ వేర్స్ ఇలాంటివన్నీ చైనా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? చైనా వస్తువులపైన 34% టారిఫ్ను వేసింది. ఈ వస్తువులను ఒకవేళ మనం ఉత్పత్తి చేసి అమెరికాకు అమ్మితే అమెరికన్ మార్కెట్లో మన వస్తువులు చీప్ అవుతాయి. ఈ సప్లై చైన్ గ్యాప్ను మనం ఫిల్ చేయగలిగితే ఈ రంగాల్లో ఉన్న వారికి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాల్లో ఉన్న వారు మార్కెట్ పైన కన్నేసి ఉండండి. నెక్స్ట్, అమెరికా చైనాలో ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఆయిల్, గ్యాస్, కోల్, సోయాబీన్స్, వెహికల్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్, ఫార్మాసిటికల్స్ అండ్ కెమికల్స్. ఇప్పుడు చైనా కూడా అమెరికా వస్తువులపైన 34% టారిఫ్ విధించింది. కాబట్టి మనం ఈ గ్యాప్ను ఫిల్ చేసి ఈ వస్తువులను చైనాకు అమ్మాలి. ఈ వస్తువుల వ్యాపారం చేసే భారతీయులకు లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గేమ్ అర్థమైందా? మనం చైనా అమెరికా క్రైసిస్ను ఒక ఆపర్చునిటీలా వాడుకోవాలి. సోయాబీన్స్కు చైనాలో మంచి డిమాండ్ ఉంది. మనం దీన్ని ఇక్కడ ఉత్పత్తి చేసి చైనాలో అమ్మితే మంచిగా లాభాన్ని పొందవచ్చు. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ కొన్ని నిమిషాల్లో 19 లక్షల కోట్లు నష్టపోయింది. దీనికి కారణం రెసిషన్ రాబోతోంది అన్న భయంతో ఇన్వెస్టర్ స్టాక్స్ను అమ్మేశారు. ఒకేసారిగా మార్కెట్లో ప్యానిక్, భయం అనేది క్రియేట్ అయ్యింది. ఈ భయం కారణంగా చాలామంది స్టాక్స్ను అమ్మేశారు. దీన్ని లాస్ అనడం కంటే వాలటాలిటీ అనొచ్చు. 1987 బ్లాక్ మండే రోజు ఏం జరిగింది అంటే సేమ్ ఇలాగే కొంచెం జరిగింది. అప్పట్లో కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్గా స్టాక్స్ను అమ్మడం, కొనడం వంటివి చేసేవి. 1987లో అమెరికా, జపాన్, జర్మనీ దేశాలతో వ్యాపార లోటులో ఉండేది. దీంతో అందరూ $US ఓవర్ వాల్యూడ్ అయ్యింది అని భావించారు. ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి. రెసిషన్ రాబోతోంది అని అందరూ భయపడ్డారు. స్టాక్స్ను అమ్మేశారు. అప్పట్లో స్టాక్స్ను కొనడం, అమ్మడం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ చేసేవి. కాబట్టి వన్స్ ఒకేసారి స్టాక్స్ అమ్ముడుపోవడంతో కంప్యూటర్స్ ఒక లూప్ లాగా స్టాక్స్ను అమ్మేశాయి. దీంతో US ఒక్క రోజులో $1.7 ట్రిలియన్ నష్టపోయింది. అప్పట్లో దీన్ని బ్లడ్ బాత్ అన్నారు. మళ్ళీ US స్టాక్స్ పుంజుకున్నాయి. ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అయితే దాదాపు 50 దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతున్నారు. మేబీ ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఎప్పుడు పుంజుకుంటాయి అనడానికి వారెన్ బఫెట్ లాంటి ఎక్స్పర్ట్సే సమాధానం ఇవ్వాలి. తొందరగా మార్కెట్ పుంజుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ టారిఫ్ కారణంగా అమెరికన్ ఇన్వెస్టర్స్ కూడా నష్టపోయారు. కాబట్టి ఈ టారిఫ్ కారణంగా అమెరికాలో వస్తువుల యొక్క ధరలు పెరగనున్నాయి. అమెరికన్ యువత ఏమంటున్నారు అంటే ట్రంప్ అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వేరే దేశాలపైన టారిఫ్ వేస్తున్నాడు, బాగానే ఉంది. అయితే అమెరికాలో ప్రాన్స్, బట్టలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అవకాడో, చిప్స్, మీట్ ఇవన్నీ తయారు చేయడానికి ఫ్యాక్టరీస్లో పనిచేయడానికి బ్లూ కలర్ వర్కర్స్ లేరు. అమెరికన్ యువత ఈ పని చేయడానికి రెడీగా లేరు అంటున్నారు. దీనికి ట్రంప్ సమాధానం ఇవ్వాలి. సో వీటన్నిటి కారణంగా నిన్నటి నుండి అమెరికన్స్ రోడ్స్ మీదకు వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాదాపు 1200 హ్యాండ్స్ ఆఫ్ డెమోన్స్ట్రేషన్స్ జరిగాయి. ఈ ప్రొటెస్టర్స్లో LGBT టీమ్, లేబర్, వెటరన్స్, ఎలక్షన్ యాక్టివిస్ట్ ఇలా అందరు ఉన్నారు. చాలామంది ఒకేసారి గ్రూప్గా ట్రంప్ను వేసుకుంటున్నారు. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.